చాలా సీరియస్ అంశం సార్. 42% రిజర్వేషన్ అన్నారు కదా! ఇగ అది అటకెక్కినట్టేనా? అంతే ఇగ అయిపోయింది. అయిపోయింది ఆ! కదా! ఇగ. దాన్ని బీసీ సంఘాలు ఏమి అడగయా? మాట్లాడరా? ఇగ వాళ్ళు ఒర్రెంతో ఒర్రిళ్ళు. కానీ ఏదో నిన్న జంతర్ మంతర్ దగ్గర గూడా అందరూ పోయిన్లు. అవును. అంటే ఇక్కడేందంటే ప్రాపర్ పద్ధతిలో మోడీ డిమాండ్ జేయట్లేదు. రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. ఇగ బీసీ సంఘాలు ఇంకా నిర్మాణయుక్తం గావాల్సిన అవసరం ఉన్నది. హ్మ్. ఏదో కొద్దిమంది లీడర్లు కాల్స్ ఇస్తా ఉంటారు, జరుగుతా ఉంటాయి గానీ, ఇప్పటి వరకు గూడా ఒక ఆర్గనైజ్డ్‌గా లేరు బీసీలు. కానీ గట్ల డిక్లరేషన్ రిలీజ్ జేసి హ్మ్. 1,00,00,000,000 ఇస్తాం సబ్ ప్లాన్ పెట్టి అని చెప్పి ఓపెన్‌గా కాంట్రాక్ట్‌లలో గూడా మీకు పర్సెంటేజ్ ఉంటదని చెప్పి చివరికి 42% ఇయ్యకుండా అంటే జనరల్‌గా ఏమనుకుంటారు సార్? ఉన్నదానికంటే ఎక్కువిస్తామన్నప్పుడు ఏమనుకుంటామంటే ఎక్కువ ఇయ్యకపోయినా కనీసం ఉన్నదన్నా వస్తదనుకుంటాం. మొన్న 23 కూడా రాకుండా 18% పడిపోవడము పంచాయతీలలో. సో, ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీలల్ల తగ్గితే మరి కొట్లాడరా అని. అంటే వీళ్ళకి అది ఏమొస్తది? లేదా ఫైర్? అది నిర్మాణం ఉండాలి. ఇప్పుడు బీసీలలో నిర్మాణం లేదు. హ్మ్. కొంతమంది విడివిడిగా నాయకులు. వాళ్ళు హ్మ్. ఏ పేరుతో సంఘాలు పెట్టుకున్నా గూడా హ్మ్. పిలిస్తే జనం వచ్చే పరిస్థితిలో లేరు. హ్మ్. జనానికి గూడా భావజాల వ్యాప్తి జరగాలి. బీసీలకు ఎట్లా అన్యాయం. తెలంగాణ గూడా అట్లే ఉండే గదా! 96, 97, 90 మేము పనిచేసినప్పుడు హ్మ్. కేసీఆర్ రాకముందు. హ్మ్. మేము పిలిస్తే ఎవరొచ్చేటోళ్ళు 20 మంది, 30 మంది వచ్చేటోళ్ళు. హ్మ్. తెలంగాణలో ఎప్పుడైతే భావజాల వ్యాప్తి మనకు ఎట్లా అన్యాయాలు జరుగుతున్నాయి. ఈ రైతుల ఆత్మహత్యలు చెప్పగలిగి రైతుల ఆత్మహత్యలకు నీళ్ళకున్న సంబంధం ఏంది? మన నదులలో నీళ్లున్నా మనకెందుకొస్తలేవు? మన దగ్గర నుంచి దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి వలసలెందుకు ఎందుకు పోతున్నారు? పోతున్నారు? ఆ! తర్వాత మన దగ్గర నుంచి నక్సలైట్‌గా ఎందుకు మారుతున్నారు? ఈడో 20,000 మంది, ఆడో 35,000 మంది ఎట్లా చనిపోయిన్లు? అన్నిటికి కారణం ఏంది? కరెంట్ ఎందుకొస్తలేదు? ఇవన్నీ అర్థం చేయించగలిగి కరెక్ట్‌గా అర్థం మన చేయించగలిగారు మన కాబట్టి నిధులు, మన హ్మ్. నీళ్లు ఇవన్నీ గూడా మన ఉద్యోగాలు ఎట్లా వాళ్ళు చేజిక్కించుకుంటున్నారు? వాళ్ళు తరలించకపోతున్నారు. ఈ వనరుల దోపిడీ ఇవన్నీ మేము 4 ఏళ్ళు అప్పుడు హరీష్ అందరూ ఆ! మనదనుకోని కొట్లాడిర్రు.